మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లోకి ఎంటర్ అయిపోదాం. రాజు గారు జస్ట్ మినిట్ లో ఏ వంట చేయబోతున్నారు? ఈరోజు జంతికలు చేస్తున్నానండి. సో అది కూడా నువ్వు పప్పు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో నువ్వు పప్పు తగులుతో చాలా టేస్టీగా వస్తుంది. వావ్, రాజు గారు చాలా టేస్టీగా వస్తుంది అన్నారంటే ఇంకా అది బ్రహ్మాండం అనే అర్థం. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. నువ్వు పప్పు జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వు పప్పు జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, మినప్పిండి 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బియ్యపిండి 1 కప్పు. అంటే ఏం లేదు రాజు గారు, మీరేమో జంతికలు అన్నారు. అవును, నేను శనగపిండి లేదేంటా అని వెతుక్కుంటున్నా అప్పటి నుంచి. శనగపిండి లేకుండా జంతికలు చేసుకోవచ్చు. ఓకే, సో మామూలుగా బియ్య పిండితో చేసుకుంటూ ఉంటారు, మినప్పిండితో చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలాగే శనగపిండి. సో ఇక్కడ నేనేంటంటే మినప్పిండి అలాగే బియ్యపిండి ఈ రెండింటి కాంబినేషన్ లో చేస్తాను కాబట్టి నీకు ఇక్కడ శనగపిండి కనిపించట్లేదు. అదా, సో నేను ఆలోపు శనగపిండి లేదేంటి జంతికలు ఎలా చేస్తారని చెప్పి అసలు గోల్డ్ అవి కొరికేసుకుంటూ చాలా కంగారు పడిపోయాను ఇప్పుడు. సరే, సో మొత్తానికి మీరు ఇప్పుడు మినప్పిండితో బియ్యపిండితో చేస్తారు. అవును. ఓకే, సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఓకే, అది వేడవుతూ ఉంటుంది. చెప్పండి రాజు గారు, ప్రాసెస్ ఏంటి? సో ముందుగా మనం ఈ ప్యాన్ కూడా ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా కావాలి, వేడి చేసింది. ఓకే, సో అది వేడయ్యేలోపు దీంట్లో మినప్పిండి అలాగే బియ్యపిండి, నువ్వులండి. వేయించిన నువ్వులా? లేదండి, పచ్చివే. ఇక్కడ మళ్ళీ నూనెలో వేగుతాయి కదా. ఓకే, సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే కొద్దిగా వాము. జీర్ణం వాతాపి జీర్ణం. మీరు తిన్న జంతికలన్నీ బాగా జీర్ణం అవ్వాలంటే వాము కావాలి. కారం. సో ఇది కొంచెం కలర్ కొరకు ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం యాడ్ చేసాం కదా. ఉప్పు సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం సరిపోతుంది. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకొని తర్వాత మనం ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టుకుంటున్నాం కదా, ఆ వేడైన ఆయిల్ వేసుకోవాలి. ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఇది యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆ గోరువెచ్చటి నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. సో అంటే ఇది మనకు ఉండలుగా లేకుండా సో పిండికి ఈ ఆయిల్ అనేది బాగా పడితే సో కరకరలాడుతూ బాగా వస్తుంది. ఓకే, మళ్ళీ వాటర్ కూడా వేసుకోవాలి కదా. వాటర్ కంపల్సరీ అండి. సో పాతకాలంలో అసలు ఇలాంటి వంటలన్నీ కూడా ఎంత బాగా చేసుకునేవారు కదా రాజు గారు ఇంట్లో. అండ్ అలా కలపడానికి దానికి కూడా మంచి శక్తి ఉండేది వాళ్ళకి చేతుల్లో. ఇప్పుడు కూడా ఉంది మనకి, బట్ మనం వాడకపోతే ఎలా అయితే మెషిన్స్ అన్ని తుప్పు పట్టిపోతాయో అలాగే మన శరీరం కూడా వాడకపోతే క్రమేపీ ఏమైపోతుంది అంటే లేజీగా అయిపోతుంది, పనిచేయదు. ఓకే, వాటర్ ఇస్తారా? ఓకే, సో కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. సో ఇదేంటంటే మనకు బియ్యపిండి ఉంది అలాగే మినప్పిండి, సో వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది దీంట్లో. సో అది లాగేస్తూ ఉంటుంది. ఆ మినప్పప్పు అవన్నీ మంచి స్ట్రెంగ్త్ రాజు గారు బాగా. ఎస్పెషల్లీ అమ్మాయిలకి నడుము నొప్పి, బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటారు. సో కాబట్టి ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సరదాగా. వీకెండ్స్ లో చేసుకుంటే నిలువ ఉంటుంది హ్యాపీగా. ఒకసారి చేసి పెట్టేసుకుంటే 15-20 రోజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఓకే, నాకు డౌట్ ఏంటంటే రాజు గారు, చెప్పండి. ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్ లో అంటే మన అమ్మమ్మ జనరేషన్స్ లో ఈ జంతికలు గొట్టాలు లాంటివి వచ్చాయి. అంతకు ముందు నుంచే పాత రోజుల నుంచే వీటితోనే చేసేవారా, లేకపోతే వాళ్ళు వేరే ఏదైనా మెథడ్ యూజ్ చేసేవారా జంతికలు వేయడానికి? గొట్టాలు లాంటివే ఉండేవండి. అప్పటి నుంచి ఉండేవా? గొట్టాలు లాంటివే ఉండేవి. కొంచెం అంటే ఇప్పుడు మనకు అల్యూమినియం తర్వాత ఇత్తడి ఇవన్నీ వచ్చాయి కదా, అప్పుడు కొంచెం ఇనుమువి ఎక్కువగా ఉండేది. కొంచెం వాటిని ప్రతిసారి బాగా క్లీన్ చేసుకుని వాడుకునే వాళ్ళు. ఓకే, సో ఇది ఇంకొంచెం లూజ్ చేసుకోవాలి. మనకు కొంచెం ఆయిల్ కూడా వేడి కావాలి కదా. సో అది కొంచెం లూజ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో చిట్కా. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, ఉప్పున్నా లేకపోయినా పర్వాలేదండి. ఈ చిట్కా ఫాలో అయితే మీ పంటి మీద ఉన్నటువంటి గారు మాత్రం బాగా తగ్గిపోతుంది. 1 స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ప్రతిరోజు కనుక పళ్ళు తోముతూ ఉన్నట్లయితే పళ్ళ మీద ఉన్నటువంటి గార చాలా వరకు తగ్గిపోతుంది. పళ్ళు కూడా బాగా మెరుస్తూ హెల్దీగా తయారవుతాయి. చిట్కా చూసారు కదా. సో ఇక్కడ పిండి రెడీగా ఉంది. జంతికలు కొట్టడానికి లైట్ గా ఆయిల్ రాసుకుంటున్నారు రాజుగారు. చూసేసావా? చూసేసాను రాజుగారు. అలాంటివి అసలు నేను మా ప్రేక్షకులకి చెప్పకుండా ఎలా ఉంటాను? ఓకే, వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న టెక్నిక్స్ పాపం తెలుసుకోవాలి కదా. ఏం లేదండి, నూనె రాశారు అంతే జంతికలు కొట్టడానికి. సో మెయిన్ గా ఏంటంటే మనం శనగపిండి దాంతో చేసుకుంటే అంతగా అవసరం ఉండదు. సో ఇక్కడ మినపిండి కాబట్టి కొంచెం ఈజీగా మూవ్ అవ్వడానికి ఆయిల్ అన్నమాట. ఓకే, సో పిండి వేసేసుకుంటున్నాం. సో ముందు కొంచెం ట్రై చేసి ఓకే అనుకుంటే వేసేసుకోవడమే అంతే. సో ఇది ఓకే కాదు, సూపర్ ఓకే, డబుల్ ఓకేలా ఉంది. వేసేద్దాం రాజు గారు. ఓకే అండి. ఎస్, ఓకే. సో ఇలా వేసేసుకోవాలన్నమాట. ఎస్. ఓకే, జాగ్రత్తగా టర్న్. రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. మీకు ఒక బాధ్యత అప్పగిస్తాను. తప్పకుండా. ఓకే, చెప్పండి. మీరు అలా దాన్ని చూస్తూ వేగించేసండి. ఓకే, నా మాట వింటది, అది వేగుతుంది. మీరు ఆలోపు కార్వింగ్ చేస్తారు అంతే కదా? ఓకే, అంతే. ఐ గాట్ ఇట్. చూస్తూ ఉంటే చాలు, వేగిపోతుంది. అనవసరంగా తిప్పితే విరిగిపోతుంది. అందుకే చెప్పండి, చూస్తూ అన్నాను. అదే చేయకుండా చెప్పలా. అవును, దాన్ని తినేయాలనే ఆశతో నా కళ్ళల్లో నుంచి స్పార్క్స్ వస్తున్నాయి. ఆ వేడితో అది ఇంకా త్వరగా వేగిపోయేలా ఉంది. ఓకే, స్ప్రింగ్ ఆనియన్తో ఫ్లవర్ చేసినాను. ఓకే రాజు, ప్లేట్ గార్నిష్ కి. సో సాధ్యమైనంత పల్చగా చేసేసుకోవాలి. ఓకే, అలాగే మళ్ళీ ఇటువైపు తిరిగేసి ఓకే. సో ఇలా స్ట్రిప్స్ లా రావాలండి. సో దీన్ని మనం వాటర్ లో వేస్తే ఏమైతుందంటే ఇది ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా మొత్తం టోటల్ గా బెండ్ అయిపోతుంది. సో నేను కొన్ని వాటర్ లో వేసి పెట్టేసాను ఆల్రెడీ. వావ్, ఇలా వస్తాయి. ఓకే, సో ఇలా మొత్తం బ్యాక్ బెండ్ అయిపోతుంది. అలాగే టొమాటోతో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సరిపోతుంది కదా రాజుగారు? కొంచెం అండి. వావ్. ఓకే, సో కొంచెం ఇలా బేస్ కట్ చేస్తున్నాను. ప్లేట్ ఇస్తారా? సో ఇది కూడా తీసేసుకున్నాం. ఓకే, వావ్. ఓకే, నువ్వు పప్పు జంతికలు రెడీ అండి. చూడ్డానికి అయితే మాత్రం ప్లేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో నువ్వు పప్పు జంతికలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ జంతికల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. నువ్వు పప్పు జంతికలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మినప్పిండి, బియ్యపిండి, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వు పప్పు జంతికలు రెడీ. తయారు చేసే విధానం చూసారు కదా. మీకు నిజం చెప్పనా, నాకు రాజుగారికి మాత్రమే తెలిసిన సీక్రెట్. నేను ఆగలేక ఆలోపే నేను తినేసాను ఆల్రెడీ. సో సారీ ముందే తినేసినందుకు. ఎందుకంటే ఇలా కళ్ళ ముందు పెడితే తినకుండా ఎవరైనా ఉండగలరా? నేనైతే అస్సలు ఉండలేను. మీకోసం ఇంకోసారి. చాలా బాగుంది రాజుగారు. అసలు ఆ నువ్వు పప్పు వల్ల ఎంత టేస్ట్ వచ్చిందంటే, నార్మల్ జంతికలు బాగుంటాయి, ఇవి చాలా బాగున్నాయి. అంటే ఆ నువ్వు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకు. ప్రతి చోట కూడా మనకు మొత్తం ఆ నువ్వులే కనిపిస్తున్నాయి కదా పైన కూడా. కరకర కరకరలాడుతూ
చాలా బాగుంది. నా మాట విని మీరు రెడీ చేసి పెట్టుకుని హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోండి డబ్బాలో. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రలు ఆడించవచ్చు ఇంట్లో. ఎక్సలెంట్ రాజు గారు, Thank you. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో స్థూలకాయం, ఒబేసిటీ, ఊబకాయం ఈ పదం ప్రతి ఒక్కరి నోట్లోనే వినిపిస్తూ ఉంటుంది. బరువును గుదిబండలాగా తయారైంది. ఈ బరువును తగ్గించుకోవాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే ఈ చిట్కా ఫాలో చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. మనం చేసే బ్రేక్ఫాస్ట్లో పళ్ళు, కూరగాయలు ఇలాంటివి భాగంగా చేసుకోవాలి. ఎక్కువగా పళ్ళు, పచ్చి కూరగాయలు కనుక తీసుకున్నట్లయితే బరువు చాలా వరకు తగ్గుతాము. ఎందుకంటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే డైజెషన్ ఈజీగా జరుగుతుంది. క్యాలరీస్ కూడా తక్కువగా శరీరానికి అందుతాయి. బలం కూడా బాగుంటుంది. కాబట్టి బరువు తగ్గేందుకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.